మా పరువు మర్యాద తీసే విధంగా మీరు చేసినటువంటికి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఒక ఆడపిల్ల చూపిస్తే అది నిజమైపోతుందా? అంటే కిలాడీ లేడీలు ఉండరా మన రాష్ట్రంలో? ఇప్పుడు చూడట్లేదా మనం? ఎవరో ఆవిడ తాలూకా ఫ్రెండ్, నిన్న చెప్పారు పోలీసులు బాయ్ ఫ్రెండ్ అని, పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 ఫోన్లు పెట్టుకొని మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? మహిళా మంత్రి అయిన సంధ్యారాణి గారు అయితే తిరిగి నిజంగా సిగ్గుతో, మహిళా లోకం అంతా సిగ్గుతో మీ వ్యవహారంలో తలదించుకుంటుంది సంధ్యారాణి గారు. ఏ విధంగా హెరాస్ చేశాడు అనేది బాధితురాయలు కంప్లైంట్ ఆమె స్టేట్మెంట్ కింద రాస్తే ఆ సెక్షన్ల కింద వీళ్ళు కేసు పెట్టలేదు. ఆ ఫస్ట్ FIR లో చిన్న చిన్న సెక్షన్స్ కింద, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ కింద కేసు పెట్టేసి రెండో రోజే తిరిగి మళ్ళీ ఆ బాధితురాల మీద తెలుగుదేశం పార్టీ నాయకులతోని కంప్లైంట్ ఇప్పించేశారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళని ప్రశ్నించే వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు.